కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నమస్తే, మహతి భక్తికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంజారామిశెట్టి గారు. 2026 ఫిబ్రవరిలో టారో కార్డ్స్ ప్రకారంగా అన్ని రాశి వారికి ఎలా ఉంది ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఫిబ్రవరి 2026లో టారో కార్డ్స్ ప్రకారంగా ఓవరాల్గా అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలియచేయండి. తప్పకుండా. ఫిబ్రవరి 2026 టారో ప్రకారంగా రాశుల వారీగా ఎలా ఉందో అని మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫిబ్రవరి ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసి తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఫిబ్రవరి ఎనర్జీస్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఓవరాల్గా ఎట్లా ఉంది, ఇండివిజువల్గా కాకుండా ఓవరాల్గా. ఓవరాల్గా ఫిబ్రవరిలో జనరల్గా చూసుకుంటే ఏంటంటే ఒక చిన్న చిన్న డైరెక్షన్, కొన్ని లాసెస్ ఎక్కువగా చూస్తాం మనం. ఓకే, లాస్ అంటే ఏదో ఒక రకమైన లాస్. చాలామంది ఇదే ఎక్కువగా వింటూ ఉంటారనమాట. ఓకే, చాలామంది జీవితాల్లో సడన్గా మార్పులు జరిగిపోతూ ఉంటాయి. ఓకే, ఈవెన్ మన ఈవెన్ పొలిటికల్గా చూసినా, ఫైనాన్షియల్గా చూసినా, వాతావరణం పరంగా చూసుకున్న సడన్ చేంజెస్ అనమాట. ఈ రోజు ఉన్నలాగా రేపు ఉండదు. సో ఫిబ్రవరి ఎనర్జీస్ అట్లా ఉన్నాయి. ఓకే, కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండడం. ప్రతి ఒక్కరు బ్యాలెన్స్ అవసరం చాలా. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక వర్డ్లో చెప్పాలి అంటే మనం ఎంత బ్యాలెన్సింగ్ ఉంటే అన్నిటినీ సమానంగా చేసుకుంటూ చూసుకుంటూ ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంట్లో, ఆఫీస్లో, వ్యాపారంలో, రిలేషన్షిప్స్లో. మీకు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, లేకపోతే ఇంట్లో అందరూ ఒక ఉమ్మడి కుటుంబం ఉందనుకోండి, అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే చిన్న చిన్న ఇష్యూస్ అవి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇట్లాంటిది ఓవరాల్గా ఎనర్జీ చూసుకుంటే కనుక ఫిబ్రవరి అట్లాంటిది. సో లాసెస్ ఏదో లాస్ అయిపోతుంది అని భయపడక్కర్లేదు. సో రాశుల పరంగా ఏ రాశి వాళ్ళు ఎట్లాంటి రెమెడీస్ చేయవచ్చు, ఎట్లా ఉండబోతుంది అని మనం అవన్నీ చూసుకొని ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మ్యామ్, ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో చాలా మందికి లాసెస్ జరుగుతూ ఉంటాయి అన్నారు కదా, మరి దీని నుంచి బయటపడడానికైనా దీనికైనా ఒక చిన్న రెమెడీ ఏదైనా చెప్తారా? లాసెస్ అంటే పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. జనరల్గా అనమాట. కార్డ్ ఏం చేస్తుందంటే లాస్ అంటే ఏదైనా లాస్ అవ్వచ్చు కదా. అవి ఏదో పెద్ద పెద్దవి అయిపోతాయి అని కాదు. బట్ జనరల్గా టారో ప్రెడిక్షన్ ప్రకారం అది రీడింగ్లో ఉంది కాబట్టి చెప్పాను. ఓకే, సో జనరల్గా ఓవరాల్గా అందరూ చేయాల్సింది. ఓకే, రాశి ప్రకారంగా ఏం చేయాలన్నది చెప్పినప్పటికీ కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఏదైనా ఒక మనకి నచ్చని విషయం మనం విన్నప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఫస్ట్ ప్రతి ఒక్కరు చేయాల్సిన ఒక ప్రాక్టీస్ ఏంటంటే, ఇది స్పిరిచువల్ ప్రాక్టీస్ కాదు, మామూలుగా మనకి మనం మార్చుకోవడానికి చేసుకునే ఒక చిన్న ప్రాక్టీస్ ఏంటి అంటే, అట్లాంటివి ఏమైనా మీకు నచ్చనివి, మీరు వినలేనివి, వినకూడనివి అట్లాంటివి విన్నప్పుడు మనకి యాంగ్జైటీ, స్ట్రెస్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి కదా. అట్లాంటివి ఏమైనా విన్నప్పుడు 11 నిమిషాలు సైలెంట్గా కూర్చోండి. ఓకే, 11 minutes. ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది. ట్రై చేసి చూడండి. ప్రతి ఒక్కరికి కోపం వచ్చినప్పుడు, అవతల వాళ్ళు దెబ్బలాడినప్పుడు అంటే 10 నిమిషాల్లో అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోతుంది అని అంటూ ఉంటారు. బట్ మనకేంటంటే సడన్గా ఎవరి మీద కోపం వస్తే, ఎవరో ఫోన్ చేసి ఏదో అంటారు, వాళ్ళని ఏదో తప్పు చేసేస్తారు. సో మనం ఆ 11 minutes ఎప్పుడైతే కళ్ళు మూసుకొని కూర్చొని జస్ట్ ఏం సైలెంట్గా కూర్చున్నప్పుడు మన బ్రెయిన్లో 11th minute తర్వాత వచ్చే రియాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ రియాక్షన్ అవతల మనిషికి చూపించండి. అప్పుడు థింగ్స్ అన్ని సెటిల్ అవుతాయి అనమాట. ఇమీడియట్గా చూపిస్తే అవతల వాడికి కూడా కోపం వస్తుంది. సో ఇది ఒక చిన్న ప్రాక్టీస్ మాత్రమే. దీని గురించి డీటెయిల్గా ఇంకొకసారి మాట్లాడుకుందాం మనం. ఓకే, ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే గురువారం పూట ఆవు నెయ్యితోటి ఒక దీపం ప్రతి ఒక్కరు వెలిగించండి. ఓకే, సో ఈ ఫిబ్రవరి మంత్లో మంచి రెమెడీ అంటే 2 దీపాలు, పసుపు రంగు ఒత్తులు, వీలైతే పసుపు రంగు ఒత్తులతోటి ప్రతి గురువారం ప్రతి ఒక్కరు ఆవు నెయ్యితోటి దీపాన్ని వెలిగించండి భగవంతుడి దగ్గర. సరే, మేము వెలిగించే రెగ్యులర్ దీపాలు కాకుండా, అంటే మీరు వెలిగించే రెగ్యులర్ దీపాలు కాకుండా ప్రత్యేక దీపం ఇది ఒక్కటి చేయండి ఫిబ్రవరి మంత్. ఎవరైతే అందరు నమ్ముతారో గురువారం పూట చేస్తే సరిపోతుంది. ఓకే, ఒక రెమెడీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలియజేయండి. సో 2026 ఫిబ్రవరి మకర రాశి వాళ్ళకి ఎట్లా ఉందో ఒకసారి కార్డ్ ఎనర్జీస్ చూసి తెలుసుకుందాం మనం.
సో మకర రాశి వాళ్ళకి ఏంటి అంటే ఒకటి మీ లక్కీ నెంబర్ కూడా 5 మకర రాశి వాళ్ళకి ఈ నెలలో. అండ్ లక్కీ కలర్ పర్పుల్ కలర్. ఓకే, ఈ 2 గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఏంటి అంటే ఒకటి మీకు ఏదో ఎక్కడో ఒక దగ్గర మీ మీద మీకు నమ్మకము పోయే పరిస్థితులు కనబడుతున్నాయి అనమాట. అంటే సడన్గా కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతారు. నేను ఇంకా చేయలేను, ఇంకా ముందుకెళ్ళలేను, నా వల్ల కాదు అని అట్లాంటి సిచ్యువేషన్స్ ఫిబ్రవరిలో మీరు ఫేస్ చేస్తారనమాట. కాకపోతే ఏంటి అంటే అట్లాంటి ఆలోచన వచ్చినా అలాంటి సిచ్యువేషన్ మీకు ఎదురైనా ఏమీ భయపడద్దు. ఓకే, ఎందుకంటే కార్డ్స్ ఆర్ ఆల్ గుడ్. ఓకే, కార్డ్స్ బాగున్నాయి, కాకపోతే ఒక ఇండికేషన్ మాత్రమే ఇస్తుంది. ఓకే, కొంచెం స్లో డౌన్ అవ్వండి. అట్లా మీరు చాలా స్పీడ్గా వెళ్ళాలనిపించి సడన్గా ఒక బ్రేక్ పడుతుంది. సో అట్లాంటి బ్రేక్ పడినప్పుడు ఏం చేయాలి, ఇంకా ముందుకు వెళ్ళకుండా ఫస్ట్ అక్కడ ఆగండి. ఆగి ఎందుకు అట్లా అవుతుంది అని ఒకసారి ఆలోచించి ప్రశాంతంగా ఆలోచించండి. మీరు ఆలోచించండి, మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చొని మంచి డెసిషన్స్ తీసుకొని నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది ఆలోచించండి. ఓకే, ఇక్కడికి ఇది ఫుల్ స్టాప్ కాలేదు. ఓకే, అదొక్కటే గుర్తుపెట్టుకోండి. మీకు అట్లాంటి సిచ్యువేషన్ ఒకటి ఎదురవుతుంది. సో మీ కొంచెం సప్రెషన్ అయిపోతూ ఉంటారు అన్నమాట. డిప్రెషన్లోకి కొంచెం సప్రెస్ అయిపోతూ ఉంటారు. నేనేం చేయలేనేమో, ఇంకా నా ఇక్కడికేనేమో ఆగిపోతుంది అని ఇలా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అట్లాంటి ఎటువంటి ఆలోచనలు వచ్చినా కొంచెం బ్రేక్ తీసుకుని కొంచెం పాజ్ అండ్ గో. స్పీడ్ బ్రేకర్ వస్తే మనం ఎట్లా స్లో చేస్తాం అంతే, అదే పద్ధతి అనమాట. ఒంట్లో బాగోకపోతే ఏం చేస్తాం, 1 డే రెస్ట్ తీసుకుంటాం కదా. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొంచెం రెస్ట్ తీసుకొని ముందుకెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే ప్రయాణాలలో మీకు మంచి బెనిఫిట్స్ వస్తాయి అనమాట. అంటే మీరు ఏదైనా ఇంకొక ప్లేస్కి ఎవరైనా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు, ఏదైనా బిజినెస్ పని మీద లేకపోతే వేరే వర్క్ మీద మిమ్మల్ని ఎవరైనా పిలిస్తే కనుక డెఫినెట్గా వెళ్ళి వాళ్ళతో డిస్కషన్స్ అవన్నీ చేస్తే దాంట్ నుంచి మీకు మంచి మంచి బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు ఫిబ్రవరిలో కనపడుతున్నాయి. దాని తర్వాత ఏంటంటే మీ మీద మీరు నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు అన్న ఒక మంచి గైడెన్స్ ఒకటి ఉంది మనకి. సో ప్రయాణాలలో మాత్రం డెఫినెట్గా మీరు ఏదే బిజినెస్ రిలేటెడ్ వర్క్ మీద వెళ్ళిన వాళ్ళకి 100% సక్సెస్ కనపడుతుంది. ఓకే, ఆరోగ్య విషయానికి వచ్చేటప్పటికి మీకు చర్మ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. టూ మచ్ ఆఫ్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అట్లా డల్నెస్, డ్రైనెస్, ఇచ్చింగ్, ఎగ్జిమాస్ ఇట్లాంటివి ఇండికేట్ చేస్తుంది అది ఫిబ్రవరిలో. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎటైనా వెళ్ళేటప్పుడు కొంచెం సెల్ఫ్ కేర్ చాలా చాలా అవసరము. ఏది పడితే అది తినడము అట్లాంటివి చేయకుండా కొంచెము అంటే పొల్యూటెడ్గా ఉన్న ప్లేసెస్లోకి వెళ్ళడం ఇట్లాంటివన్నీ వెళ్తే కనుక మీకు డెఫినెట్గా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇక్కడ చాలా చాలా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఇదొకటి. అండ్ ఆడవాళ్ళకి కొంచెము లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనుకోవచ్చు. హార్మోన్స్ వల్ల కలిగే ఇబ్బందులు వాళ్ళకి ఎక్కువగా ఇండికేట్ చేస్తుంది లేడీస్కి. ఓవరాల్గా మగవాళ్ళకి చూసుకుంటే మాత్రం స్కిన్ రిలేటెడ్ అట్లాంటివి ఇది ఇండికేట్ చేస్తుంది. సో ఇవన్నిటి నుంచి మెల్లిగా అంటే కొంచెం కేర్ఫుల్గా ఉంటే వీటి నుంచి మీరు బయటపడవచ్చు. మీరు ఈ నెల అంతా రెగ్యులర్గా చేయాల్సిన గణపతి ఆరాధన ఖచ్చితంగా చేయండి. బుధవారాలు ఏదన్నా ఒక బుధవారం ఈ నెలలో వచ్చేది ఒక వెడ్నెస్డే రోజు విఘ్నేశ్వరుడికి అంటే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు జరగాలి అనుకుని మొక్కుకొని భగవంతుడికి గరికి పూజ ప్లస్ 21కి తక్కువ లేకుండా కుడుములు భగవంతుడికి నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని మాత్రం మీ ఇంట్లో వాళ్ళు మాత్రమే తింటే సరిపోతుంది అనమాట. సో ఇవి మీరు చేయాల్సిన చిన్న చిన్న రెమెడీస్ మకర రాశి వాళ్ళు. ఓకే మ్యామ్, టారో కార్డ్స్ ప్రకారంగా మకర రాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ. నమస్తే మ్యామ్.